సో డైరెక్ట్ పాయింట్కి వచ్చేస్తా. పాయింట్ ఏంటంటే కనుక ఈ మధ్య మన వాళ్ళకి సాంబార్ మీద చాలా ప్రేమ పెరిగిపోయిందనమాట. మెయిన్గా పర్టికులర్గా చెప్పాలంటే కనుక సాంబార్ మీద ఎప్పుడు ప్రేమ పెరుగుతుందంటే సినిమాలు రిలీజ్ అయినప్పుడు, ఐపీఎల్ వచ్చినప్పుడు సాంబార్ అని లీటర్లు తాగుతారు. అట్లే ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది సాంబార్. ఇప్పుడు దేని గురించి అంటానంటే వార్ టూ కూలీ సినిమా రిలీజ్ అయింది కదా, మ్యాక్సిమం అందరూ కూలీ సినిమాకే పోతున్నారు. నేను కూడా కూలీ సినిమాకే పోతున్నా. ఇంకొకటి జస్ట్ ఇది ఒక వ్లాగ్ లాగా అయితే కనుక షూట్ చేద్దాం అనుకుంటున్నా. అంటే ఎప్పుడు నేను షార్ట్ వీడియోస్కే ఎక్కువ ప్రయారిటీ ఇచ్చి ఎక్కువ షార్ట్ వీడియోస్ తీస్తున్నాను. సో కాస్త లాంగ్ వీడియోస్ మీద ఎక్కువ దృష్టి పెడదామని ప్రతిదీ వ్లాగ్ తీద్దాం అనుకుంటున్నాను. కూలీకి వార్ టూకి మెయిన్ హైప్ వచ్చేసి రజనీకాంత్ గారు అని అంటారు. అంతకుముందు వేటైన్ వచ్చింది, అది అంతగా పోలేదు. మెయిన్ హైప్ తెచ్చేదంటే కనుక అనిరుద్ రవిచంద్రన్. ఏమన్నా లేపుతాడు ఆ పాటలతోనే సగం లేపుతాడు. దేవరా సినిమాకి అంతే కదా, అసలు ఎంత లేపినాడంటే పాటలతో మామూలుగా లేపలేదు. ప్రతి సినిమాలోనే డ్యూటీ చేస్తాడు అనిరుద్ రవిచంద్రన్. సో కూలీ సినిమాకి అదే హైప్. ఇంకొక హైప్ ఏంటంటే కనుక నాగార్జున గారు ఫస్ట్ టైం విలన్ క్యారెక్టర్ చేస్తున్నాడు, ఇది హైప్. ఇంకా వార్ టూకి హైప్ పెద్ద పాటలలో కానీ ఏందంతగా క్లిక్ అవ్వలేదు. ట్రైలర్ కానీ నార్మల్గానే ఉంది. ఈ ప్లేస్లో, ఈ వార్ టూ కూలీ ప్లేస్లో, అంటే వార్ టూ ప్లేస్లో వేరే ఏ తెలుగు హీరో సినిమా ఉన్నా సరే ఇంతకన్నా డబల్ ఉండేది నెగిటివిటీ. కానీ ఇప్పుడు ఎన్టీఆర్ సినిమా కాబట్టి కాస్త ఫ్యాన్స్ అనేవాళ్ళు ఎక్కువ డిఫెండ్ చేస్తున్నారు. వేరే సినిమా హీరో వచ్చింటే కనుక సినిమా రిలీజ్ కాకముందే ఫ్లాప్ అయిపోయేది. ఇంకా చాలా అనుకుంటా మనము. నేనైతే కనుక ఇది వ్లాగ్లా షూట్ చేద్దాం అనుకుంటున్నాను, కానీ ఇది ఎక్కడికో వెళ్ళిపోతుంది. సో నెక్స్ట్ వీడియోలో అయితే మాట్లాడదాం. ఇప్పుడైతే కనుక మనం థియేటర్కి వెళ్ళిపోదాం. 400 రూపీస్ పెట్టి టికెట్ అయితే బుక్ చేశా బెంగళూరులో. సో లెట్స్ గో. బెంగళూరులో అన్ని షోలు హౌస్ఫుల్స్. ఇంకా మేము ఎంత త్వరగా వచ్చినామంటే ఒక నియర్లీ ఒక 40 మినిట్స్ ముందు అయితే వచ్చినాం. ఎందుకంటే బెంగళూరులో ట్రాఫిక్ గురించి తెలుసు కదా. ఇప్పుడు వచ్చిన ఈ మాల్ కనుక ఇప్పుడు రెనోవేషన్లో ఉంది. కింగ్డమ్ కనుక వచ్చినాను. థియేటర్ ఏమో బాగుంది, సూపర్ ఉంది. సో చూద్దాం. కానీ సినిమా అయితే సూపర్ డూపర్ హైప్లో అయితే ఉంది. లిటరల్లీ నువ్వు అంటే ఇంత పెద్ద బడ్జెట్ సినిమాలు ఇట్లా ఒకే రోజు రావడం అంటే ఏదో ఒక సినిమాకు లాస్ అనేది ఖచ్చితంగా అవుతుంది. లిఫ్ట్లోకి అయితే పోతున్నాము, అసలు మామూలు అయిపోలేదు. నేనైతే ఇంకా పిచ్చ హైప్లో ఉన్నాను. మెయిన్ రీజన్ వచ్చేసి లోకేష్ కనగరాజ్ డైరెక్టర్. వార్ టూ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో నాగవంశీ చెప్పినాడు కదా, హిందీ బెల్ట్ కన్నా మన దాంట్లో తెలుగులో ఒకటి ఎక్కువ ఉండాలి, ₹1 ఎక్కువ ఉండాలని. ఇది చూస్తుంటే కనుక నాకు ఒక స్టోరీ అయితే గుర్తుకొస్తుంది. ఆ స్టోరీ ఏంటంటే, ఇప్పుడు ఒక 2 కోతులు ఉంటాయి. 2 కోతులు వచ్చేసి అది కొట్లాడుతుంటే ఒక స్వీట్ కోసం ఆ వెన్న కోసం అనుకుంటా. దొంగతనం చేసిండే కోతులు కొట్లాడుతుంటే కనుక మధ్యలో పిల్లి వచ్చేసి నీకు ఆఫ్ చేస్తానని చెప్పి మొత్తం అంతా పిల్లి తినేస్తుంది. సో ఇప్పుడు నాగవంశీ గారు ఎగ్జాక్ట్గా చేస్తాండి అది. అంటే 2 ఫ్యాండమ్స్ మధ్యలో ఒక ఇట్లా వైరు పెట్టేసి డైరెక్ట్ అంటే మీ హీరో కన్నా మన హీరో గొప్ప కావాలంటే మన దాంట్లో కలెక్షన్లు ఎక్కువ ఉండాలని ఇట్లా డైరెక్ట్ చెప్పేసి అయితే ఇట్లా పెద్ద ప్లాన్ అని చెప్పచ్చు. ఇంకా నుంచి అయినా మన TFI బానిసత్వము అవన్నీ వదిలేసి డబ్బులు మనకేం ఊరిగా రావు కదా, డబ్బులు ఈజీగా రావు అంకుల్ చెప్పినట్టు. అందుకే నేనైతే ఫిక్స్ అయ్యాబ్బా, ఇంకా నుంచి సినిమాకు పోతా, సినిమా చూస్తా, కానీ ఫస్ట్ డేనే చూడాలని రూల్ ఏం లేదు అనేది మెంటల్గా ఫిక్స్ అయ్యా. కానీ ఈరోజు ఎందుకు వచ్చినానంటే ఇంకా హైప్ రజనీకాంత్, నాగార్జున, మెయిన్గా అనిరుద్ రవిచంద్రన్ పాటలు అయితే ఇరగ్గొట్టేసినాడు. దానికోసం ఇంకా తప్పట్లేదు. ఇంతకు మీ ఫేవరెట్ హీరో ఎవరో కిందైతే కామెంట్ చేయండి, తెలుసుకుందాం. గర్డామాల్ యెల్హంక థియేటర్ బెంగళూరులో ఉంటుంది. హౌస్ ఫుల్ అయిపోయింది అనమాట లిటరల్లీ. ఇంకా 2 టికెట్స్ ఏదో మూల్లో దొరికింటే కనుక 2 టికెట్స్ వెంటనే బుక్ చేసేసాను. అసలు 1 డే ముందు మొత్తం అంతా హౌస్ఫుల్, ఎక్కడే కానీ సీట్లే లేవు. నేను కావాలంటే కనుక మీకు చూపిస్తా చూడండి. అసలు ఎక్కడే కానీ సీట్లు లేవు, ఖాళీ లేవు, అది వదిలినట్టున్నారు. ఇంకా వెళ్ళి చూద్దాం, మూవీ రివ్యూస్ అనేది ఇద్దాము. మూవీ రివ్యూని అయితే కనుక నేను ఎప్పుడే కానీ పర్సనల్గా తీసుకోకండి, ఒక్కొక్కటి పైన ఒక్కొక్క ఒపీనియన్ అయితే ఉంటుంది. ఈ లైటింగ్ ఎఫెక్ట్ వల్ల ఇట్లయితే కనిపిస్తుంది ముఖం. సో మ్యాక్సిమం నేను ఎప్పుడు సినిమాకి వచ్చినా సరే, ఇప్పుడు నాకు ఒకవేళ లాంగ్వేజ్ వస్తే కానీ నేను ఆ లాంగ్వేజ్లోనే మూవీ చూడడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు నేను డైరెక్ట్ తమిళ్ దానికి వచ్చినాను. తమిళ్ మూవీ దానికి రావడం కారణం ఏంటంటే ఇంకా ఇదే, ఒరిజినల్ లాంగ్వేజ్లో చూస్తేనే మూవీ అయితే సూపర్ ఉంటుంది. ఇప్పుడు కబాలి మూవీకి ఉండేనంత ఇంత హైప్, అసలు దీనికి ట్రిపుల్ ఉండేనంటారు కబాలి మూవీకి హైప్. అంటే అప్పుడు ఫ్లైట్స్లో అంటే నాకు అంతగా తెలియదు అనుకున్నప్పుడు నేను సినిమాల గురించి ఇంకా పెద్ద పట్టించుకునేవాడిని కాదు. కానీ మీమ్స్లో అయితే పిచ్చ హైప్ ఎప్పుడు ఇస్తున్నారు కబాలి సినిమాకి.
ఇంకా ఫస్ట్ థింగ్ ఏంటంటే కనుక నేను ఇంతవరకు ఒక్క స్పాయిలర్ కూడా చూడలేదు. ట్విట్టర్ని డిలీట్ చేసేసిన దెబ్బకి పొద్దున్న నుంచి ఇన్స్టాగ్రామ్ కానీ చాలా తక్కువ వాడినాను. డైరెక్ట్ వచ్చి కూర్చున్నాను. హానెస్ట్ రివ్యూని అయితే కనుక మీకు ఇస్తాను. అంటే నా ఒపీనియన్ ఇస్తా. అది ఒక్కొక్కరికి ఒక్కొక్క సినిమా నచ్చుతుంది, ఒక్కొక్కరికి ఒక్కొక్క సినిమా నచ్చదు. కానీ నా హానెస్ట్ ఒపీనియన్ అయితే నేను ఇస్తా. ప్యూర్ గూస్ బంప్స్. నాగార్జున గారు స్టేట్మెంట్ ఇచ్చినారు కదా, ఈ కూలీ సినిమా 100 భాషలకి సంబంధం అని. అస్సలు 100 కూలీలు కలిపినా కానీ ఒక భాష కాలేదు. భాషా సినిమాని చాలామంది తీద్దామనుకుంటున్నారు కానీ అది అవ్వట్లేదు. ఇట్స్ స్టాండ్ అలోన్ ఫిలిం అనమాట. కానీ సినిమాకి ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని రాకండి. ఇట్స్ నార్మల్గా ఉంది. సో ఈ వీడియో అయితే అంతే. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మన ఛానల్కి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.